రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి అదే కారణం అంటూ కూడా ఇప్పటికే కొంతమంది ఫిర్యాదు చేయగా మరో నేత ఇప్పుడు తెరపైకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తన ఫోన్ కూడా ట్యాప్ అయింది. జనగామలో తన ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం అంటూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏ అంశాల ఆధారంగా మీరు దీన్ని అంటే కావాలని రాజకీయంగా బీఆర్ఎస్ నీరుకుని పెట్టే ప్రయత్నంలో భాగంగా ఏమైనా ఫిర్యాదులు చేస్తున్నారా? నిజానికి ఇందులో వాస్తవం ఉందా? దీంట్లో చాలా వాస్తవం ఉంది. ఎందుకంటే పల్లరాజేశ్వరుడు అనే వ్యక్తి జనగామ పట్టణంలో దాదాపు ఒక 10,000 ఇళ్ళు ఉంటాయి. నా ఇంటికి ఎదురుంగా లేనిలోనే దగ్గరలోనే సమీపంలోనే ఇల్లు కిరాయి తీసుకొని నామినేషన్ కంటే ఒక 1 మంత్ ముందు నుండి అక్కడనే ఉన్నాడు. నాకు ఆయనకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు. తప్పకుండా నాకు అనుమానం వచ్చింది. అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఫోన్లో మాట్లాడినప్పుడు మనకు కొంత తెలుస్తుంది. సౌండ్ కానీ నేచురల్గా ఉండే విధంగా ఉండదు ఫోను. సో ఫోన్ ట్యాపింగ్ మీద చాలా అనుమానం వచ్చి నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. మా అనుచరులతో కూడా చెప్పడం జరిగింది. ఈయన మా ఇంటి దగ్గర ఇల్లు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి నా కార్యక్రమం మొత్తం తెలుసుకొని నాకు ఎవరైతే బాగా పనిచేస్తున్నారో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అర్థం చేసుకొని వాళ్ళందరి ఇళ్ళలోకి పోయి డబ్బులు ఇచ్చడము, నానా రకాల ఆశలు పెట్టడము, ఆ విధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఇది ఓన్లీ నా కార్యకర్తలు పని చేసేవాళ్ళు ఎవరు అని తెలియడానికి కారణం ఫోన్ ట్యాపింగే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఫోన్ ట్యాపింగ్ వల్లనే నాకు నష్టం జరిగింది. ఇప్పుడే కాదు, ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో దొంగ ఓటు నమోదు చేసిపించిండు, అది ఒకటి. మాకు పడే ఓటు తీసేపించిండు, రెండవది. మూడవది రెండింటికంటే ఘోరమైంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. అనేక పోలీసులను రిమాండ్కు తరలించడం జరిగింది. దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉందంటూ కూడా ఆరోపణలు చేస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఏమైనా దీన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళడం, ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తారా? మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్యన ఫోన్ ట్యాపింగ్ ఆఫీసర్స్ కూడా ఒప్పుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసినామని. దానికి కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ అంటే ఒక ఘరానా మోసగాడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఆయన 2018 ఎన్నికల్లో ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్ వలనే ఇప్పుడు దాదాపు ఒక 20-25 మంది కాంగ్రెస్ అభ్యర్థులము ఓటమి పాలైనాం. అందులో నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నంబర్ 1గా కేసీఆర్ పాలసీ ఉంటుంది. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావులు ఉంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళకు తోడుగా పల్లరాజేశ్వర రెడ్డి. ఈ నలుగురి పైన ఎంక్వైరీ చేస్తే ఫోన్ ట్యాపింగ్ బయటపడుతుంది. వాళ్ళకు సరైన శిక్ష కూడా పడుతుంది. ఈరోజు నేను డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నా. అదేవిధంగా మేము ఒక దాదాపు 20 మంది విక్టిమ్స్ ఉన్నాము. ఇప్పుడు 20 మందిలో కనీసం 10-15 మంది అయినా ఒకటై కొన్ని కార్యక్రమాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, కార్యక్రమాలు చేస్తాం, ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇస్తాం, డీజీపీ గారికి కూడా ఒకరొకరు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ అవసరమైతే కోర్టుకు కూడా పోతాం. దీని విషయంలో ఇప్పుడు అధికారులే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేపించింది కేసీఆర్ వాస్తవమని వాళ్ళే చెప్తున్నారు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ పల్లరాజేశ్వరుడు ఎటువంటి అంటే మొత్తం ల్యాండ్ గ్రాబర్, జీవితం అంతా చీటింగే. అక్కడ ఒక సొంత అక్కను చీట్ చేసిండు, ఇక్కడ కాలేజీ పెట్టిండు, వెంకటరాపురంలో రైతులను చీట్ చేసిండు, అదేవిధంగా కొర్రంలో లేఅవుట్ కబ్జా పెట్టిండు, అంకశాపూర్లో లేఅవుట్ కబ్జా పెట్టిండు. ఈ రకంగా ఘరానా ల్యాండ్ గ్రాబరు, ఘరానా మోసగాడు, ఘరానా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులు ఆరితేరిన వ్యక్తి. ఈజ్ వెరీ పర్ఫెక్ట్ చీటర్. నలుగురు కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈ పల్లరాజేశ్వర రెడ్డి వీళ్ళకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయి ఉన్నారు చీటింగ్లో. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ 100% చేసిండ్రు. వీళ్ళకు సరైన శిక్ష పడాలి. వీళ్ళ గెలుపు కూడా ఓన్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల గెలుపు తప్ప నిజమైన గెలుపు కాదు. దీని గురించి మేము డీజీపీ గారికి నేను ఈరోజు రిప్రజెంట్ ఇస్తున్నా. రానున్న రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తాం. కోర్టు న్యాయస్థానానికి పోతాం. తప్పకుండా వీళ్ళ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళే ఒప్పుకుంటారు. ఇది మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదనలకైతే చర్చకు లేపిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనగామలో తన ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం. పల్లారాజేశ్వర రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. ప్రస్తుతం దానికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం. డీజీపీతో పాటు న్యాయస్థానం వద్దకు వెళ్తాం. ఖచ్చితంగా పల్లారాజేశ్వర రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కూడా కొట్లాడతామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.